అదే నాకు అర్థం కాలేదు. ఎందుకు అడుగుతున్నాడో తెలియక 100 రూపాయలే కదా అని పర్సులో నుండి తీసిచ్చాను. అని 100 రూపీస్ తీసుకెళ్లి ఒక ఫుడ్ ప్యాకెట్ తీసుకొచ్చి అక్కడే ఉన్న ఒక పెద్ద ఆయనకి ఇచ్చాడు. అతను తీసుకొని చెర్రీకి దండం పెట్టాడు. అప్పుడు చెర్రీ ఆ చేతుల్ని నా వైపు చూపించాడు. పైగా దండం పెట్టకండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని చేతులు మార్చాడు. అది చూసి నా హార్ట్ మెల్ట్ అయిపోయిందే. ఇంత గొప్ప పనికి నన్ను కారణం చేశాడా అని ఫ్లాట్ అయిపోయానే. అంటే అంత చిన్నదానికి నువ్వు పడిపోయావు కదా? అలా చేస్తే ఏ ఆడదైనా పడిపోద్దే. అబ్బో, ఆ రోజు నుంచి చెర్రీ ఎప్పుడొస్తాడా, ఎప్పుడెప్పుడు నాతో మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. నా క్లాస్ వర్క్ లో ఎన్ని మీ ఇంట్లో పెట్టేస్తున్నాను, రాసి పెట్టేసి. సరే, నా వెలగో అయిపోయాయి కదా, నీవి రాస్తాలే. సరే నువ్వు వెళ్ళవే, నేను వస్తాను. బాబా కాలేజ్ కి టైం అయిపోతుంది. ఏ రోజు క్లాస్ కి టైంకి వచ్చానని నువ్వు వెళ్ళవే. సరే త్వరగా వచ్చేయి. ఉమా చెర్రీతో ఉండడం చూసి, పైగా అప్పటికే వాళ్ళిద్దరు బావా మర్దళ్ళు కాబట్టి వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారా లేదా అని చెర్రీని అడిగాను. నువ్వు ఉమా ఏమన్నా రిలేషన్ లో ఉన్నారా?